నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. యానిమల్ హిట్ తో సందీప్ రెడ్డి వంగ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒక్కడిగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రభాస్ సందీప్ రెడ్డి కెరీర్ లోనే హై బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో తొలుత హీరోయిన్ గా దీపికా పదుకునేని సందీప్ రెడ్డి వంగ ఫిక్స్ చేశాడు. ఈ మేరకు ఆమెకు స్పిరిట్ స్టోరీని చెప్పడంతో పాటు ఆమెకి సంబంధించిన కొన్ని సీన్స్ ని ప్రాక్టికల్ గా షూట్ చేశాడనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్ పట్ల దీపిక పెట్టే కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెని తొలగించి యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీని తీసుకున్నాడు. ఇది జరగగా బాలీవుడ్లోని కొన్ని మీడియా ఛానల్స్తో పాటు దీపికాకి చెందిన పిఆర్ టీం సందీప్ పై రివెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా స్పిరిట్ ఏ కేటగిరీ మూవీ. తృప్తి డిమ్రీ లాంటి బోల్డ్ హీరోయిన్ ని తీసుకున్నారంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. స్పిరిట్ స్టోరీని దీపిక లీక్ చేసింది. తనపై షూట్ చేసిన సీన్స్ ని సైతం బయటికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై దీపిక పేరు ప్రస్తావించకుండా సందీప్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ, నేను ఓ నటికి స్టోరీ చెప్పినప్పుడు ఆమెపై 100% నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది, కానీ ఆమె సినిమాకి సంబంధించిన విషయాలని బయటికి ఎలా చెప్తుంది? ఒక యంగ్ నటిని కూడా కించపరుస్తున్నారు. ఇదేనా మీ ఫెమినిజం? ఫిలిం మేకర్గా సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడుతూ ఉంటాను. సినిమానే నాకు ప్రపంచం. మీకు ఇది అర్థం కాదు, ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. ఈసారి స్టోరీ మొత్తం లీక్ చేయండి, మీరేం చేసినా నాకేం ఫరక్ పడదు. పిల్లి స్తంభాన్ని గీరడం లాంటిదని ట్వీట్ చేశారు.